సర్పంచ్ గారు అంటే మీరు ఎక్కడున్నా కనపడతారులే ఎర్ర చక్క కదా. తర్వాత అన్నా లాగు 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 అన్న వీడియో పట్టి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. శ్రీలక్ష్మి రావాలమ్మా రావాలి ఎక్కడి నుంచో సత్యపల్లి నుంచి వచ్చారు కదా. గౌరీ పార్వతి తీసుకోకుండా పెంచండి. వాళ్ళు ఉన్నారండి మా శ్రీనివాసరావు నువ్వే నీ తీసుకోకుండా నువ్వే వేరే రాగోలో మీ అందరూ ఇక్కడ బాగా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి చెప్పగానే మా మాస్టర్ గారు చెప్పారు చేద్దాం ఉన్నాము చేసుకోవచ్చు. ప్రకృతి పరంగా ఎప్పుడైనా తుఫాన్లు అట్లా వచ్చినప్పుడు 2009లో 1 లక్ష రూపాయల మేరకు సాయం చేశాం. 2014లో చేశాం. ఇది మూడోసారి మేము చేయడం. మాకు ఈ ప్రాంతం కొత్త, ఏ గ్రామం దెబ్బతిన్నదో మాకు తెలియదు. ఎవరు పోయినా కానీ ఆ ఊరు బయట ఉండే కొంతమందికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, పిల్లల ద్వారా సేకరించిన మొత్తం న్యాయం జరగాల అని చెప్పి నేను రామరాజు గారికి ఫోన్ చేస్తే రామరాజు గారు వెంకటరత్నం గారితో మాట్లాడారు. మేమంతా గత 45 సంవత్సరాల నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా కూడా రియల్ ఎఫెక్టెడ్ విలేజ్. నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను బుడమేరు ఏరియాలో ప్రాంతం అంతా చూశాను. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం అంతా చూస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలతో ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటుంటే ఇంట్లో కూర్చొని ఊహించిన దానికంటే ఇక్కడ భిన్నంగా చాలా విషయాలు తెలుసుకోగలిగాం. అలా గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలకు వచ్చి మరి తెలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన సుబ్బరాయుడు గారికి, రామరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాకే చెప్పారు వారు ఏమైందంటే పైసా పిల్లల దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో వసూలు చేశారని. అందువలన ఇది ఒక సేవాభావం. మనం సేవ చేస్తూ ఉంటే మీలో చాలామంది సేవకులు రావచ్చు. మీరు తీసుకున్నారు, మీ బిడ్డలు కూడా ఇట్లా పలానా ఎక్కడో కాజీపాలెం, ఎక్కడో సత్యనపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చారు. భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ 11 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ. భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి